కుక్కలు పిలగాండ్ల పానాలు తీస్తున్నాయి, పబ్లిక్ పిక్కలు వీక్తున్నాయి. వాటి మీద సర్కార్లు చర్యలు తీసుకోవాలని ఆ నడుమ కోర్టులు ఆర్డర్ వేసినాయి. ఇక ఎంబటే కుక్కల లవర్లు అగ్గి మీద గుగ్గిలమైనరు. మూగ జీవాల మీద చర్యలేందని మూగ ప్రేమ చూపెట్టిండ్రు సోషల్ మీడియాలా. అసొంటోళ్లే కాకుండా మన తానా కుక్కల మీద పాయరం చూపెట్టేటోళ్ళు బగ్గనే ఉంటారోలా. నాకన్నా బుజ్జి అనుకుంటా గోరు ముద్దలు తినిపించి ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటారు. అవి తినకుంటే రండి పడతారు, అలుగుతే బుజ్జగిస్తారు, ముద్దులతోని మురిపెం చూపెడతారు. అసొంటోళ్ళంతా ఒకేతైతే వీళ్ళు ఇంకో లెవెలు. కావాలంటే చూడుండ్రి. ఈల భక్తి సల్లగుండా మామూలుగా లేదు కదా. వంగి వంగి దండాలు పెడుతున్నారు. పాలు పండ్లు బిర్యానీ బువ్వ నైవేద్యాలు పెట్టి ఆరగిస్తున్నారు. శాస్త్రాంగ నమస్కారాలతోటి కుక్కను అదురుతున్నారు కదా. ఓరి చిన్నలు దూరముండురా, ఆయనతో కుక్కలేసి అందుకుంటే బొడ్డు చుట్టూ సూదులేసుకోవాల్సి వస్తుంది. కుక్కలంటే మల్లన్న స్వరూపం అని భక్తి చూపెడతారు. దేవుడని ఇంత బువ్వ పెట్టి పాయడం చూపెట్టేది కూడా చూస్తాం గాని, యూపీ దిక్కు బిజ్నోర్ జిల్లా నందపూర్ కాడ గుళ్ళనే పెట్టి మొక్కులు పెడుతున్నారు భక్త జనాలు. మరి గట్లెందుకంటే దీని వెనుక కుక్క 4 రోజుల కష్టమున్నదోల్లా. అటు దిక్కుండే గీ కుక్కకు ఏ జన్మల మొక్కున్నదో తెలియదు గాని ఆ ఊర్లో పెద్ద గుళ్ళున్న విగ్రహాల చుట్టూ తిరుగుడు మొదలుపెట్టింది. అంజన్న దుర్గమ్మ విగ్రహాల చుట్టూ 4 రోజుల సంధి ప్రదక్షిణలు చేసింది. తిండి తిప్పలు మాని ఇరాం లేకుండా 4 రోజులు తిరిగింది. బగ్గ తిరిగి తిరిగి అలసిపోయి అదే గుళ్ళ ఓ మూల కూసుంటే దేవుని అంశమే ఈ భక్త శునకం అనుకుంటా దానికి మొక్కులు పెట్టి జనాలు భక్తిని చాటుకున్నారు. కుక్క చుట్టూ ప్రదక్షిణలైతే చెయ్యలేదు గాని భక్త శునకానికి అపరభక్తులైపోయినరు అటు దిక్కు జనాలు. కుక్క దేవుళ్ల మీద భక్తిని 4 రోజుల ప్రదక్షిణలతోటి చూపెడితే భక్త జనాలు భక్త శునకానికి పాలు పోసి భక్తిని చూపెట్టిండ్రు. కుక్కకు క్యాలిదప్పో లేకుంటే పానం బాగా లేకనో గిట్ల చేస్తున్నదని పశువుల డాక్టర్లంటే దేవుని మహిమే అని ఇంకొందరు సామీజీలు చెప్పబట్టిండ్రు. ఎవలి నమ్మకం ఎట్లున్నా మూగజీవి దేవుళ్ల మీద భక్తిని ఇంతగానం చూపెట్టుడైతే ఇచ్చంత్రంగానే ఉంది పోన్రి. దేవుళ్ళంటే నమ్మకం లేనోళ్ళు గీ శునకాన్ని చూసి నేర్చుకోవాలని అనబట్టిండ్రు ఈ కుక్క ప్రదక్షిణలు చూసిన భక్త జనాలు.